హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఈ వీడియోని అయితే బతుకమ్మ కోసం తయారు చేసిన సత్తు పొళ్ళను ఒక రకం బొబ్బరి ముద్దలు మొత్తంకి అయితే 5 రకాల ప్రసాదాలను అయితే తయారు చేసి చూపెడుతున్నానండి. ఆ రోజు తయారు చేసిందేనండి. అప్పటికప్పుడు గౌరీదేవి కోసం అలా తయారు చేసి అప్పటికప్పుడు బతుకమ్మను పేర్చిన తర్వాత తయారు చేసి పెట్టిందేనండి. ముందు రోజు తయారు చేసి పెట్టింది ఏం కాదు, టైం ఉంటుంది. అలా తయారు చేసి పెట్టింది అయితే గౌరీదేవి ముందు పెట్టి బతుకమ్మ ఆడిపాడి చెరువులో వేసిన తర్వాత ఇచ్చుకుంటున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని అనుకుంటారు కదండి. అది అప్పుడు ఇచ్చిన తర్వాత ఇలాగ ప్రసాదాలు పెట్టి తీపి చేస్తారన్నమాట. బతుకమ్మ ఆటలో ఫుడ్ యొక్క విశిష్టత బాగా ఉంటుందండి. మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి తిండి తింటే బాగుంటాం అనేది అది ఒక రకమైన అదన్నమాట. అలా ఒక రకమైన ఇలాంటి ఫుడ్ తీసుకుంటే ఇలా ఉంటుందని పాట రూపంలో కట్టి చెప్తారు పాట పాడుతూ. ఇలా పల్లీలు, నువ్వులు, బియ్యము, మొక్కజొన్న పిండి, బొబ్బరి ముద్దలు ఆరోగ్యాన్ని బాగా పెంపొంచుతాయి. ఇవి నవధాన్యాల కిందికి కూడా వస్తాయి. ఇవైతే ఇప్పుడు పల్లీలు కానీ ఇవి నువ్వులు కానీ ఇవి అన్నీ కానీ బెల్లంతో చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. చాలామంది క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ సపోర్టివ్గా ఉంటుంది, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. వీడియో మరింత షేర్ అయ్యే అవకాశం ఉంటుంది. కొత్త ఛానల్ పైన మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలండి. అలాగా పల్లీలు, నువ్వులు ఒకదాని తర్వాత ఒకటి దూరగా వేపుకోవాలండి. ఈ పల్లీలను పొళ్ళు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా చేస్తారు కదండి. మా దిక్కైతే పొళ్ళు ఫేమస్ అండి. బెల్లంతో చేస్తే లడ్డు కింద వస్తాయి, కానీ ఎక్కువ పుల్లకు చక్కెర వేసుకొని చేసుకుంటే పొడి కింద వస్తుంది. కొంచెం వేడివేడిగా పట్టుకుంటే ఉండలు లడ్డులాగా కూడా అవుతాయి అన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి వేపుతున్నాను అన్నమాట. ఇప్పుడు బియ్యము, పల్లీల నుండి ప్రీనట్ బటర్ తయారవుతుంది కదండి. దానిలో ఎక్కువ అది ఉండడం వలన ఎముకలకు దృఢత్వాన్ని ఇస్తుంది, రక్తాన్ని శుద్ధి చేసేది ఎక్కువ ఉంటుంది. నువ్వులైతే ముఖ్యంగా రక్తాన్ని శుద్ధి చేస్తాయండి. నువ్వు పిండి, ఇక్కడ బియ్యం అయితే ప్రోటీన్స్ని ఇస్తుంది, ఎనర్జీని ఇస్తుంది అన్నమాట. ఇంకా మొక్కజొన్న పిండి అయితే అది సత్తుపిండి, అసలైన సత్తుపిండి మొక్కజొన్నలేనండి. ఇంకా అవైతే గట్టితనాన్ని ఎక్కువ వెనకటి కాలంలో ఎక్కువగా మొక్కజొన్న గడక, మొక్కజొన్న పిండి రొట్టెలు అలా ఉంటాయి కదండి. అన్నీ కొంచెం కొంచెంగా చేస్తున్నానండి. ఇవి గౌరీదేవి కోసం తయారు చేసేవి కాబట్టి కొంచెం కొంచెంగా చేస్తున్నానండి. మిగతా అయితే పిండి గిన్నెలో ఆడించి తీసుకొస్తాం, కానీ దేవి కోసం కాబట్టి ఈ కొంచెం కొంచెంగా చేస్తున్నాను అనమాట. ఎంగిలి కాకుండా ఉండాలి కదండి. రోజు చేసి అప్పటికప్పుడు చేసి పెట్టమన్నమాట. అలా కొంచెం కొంచెమే చూపెడుతుంది నేను అనుకున్నారు. అలా 4 ఇంచి అలా పక్కన పెట్టేసుకున్నాను అనమాట. పల్లీలు కాస్త ఎక్కువ చేశాను అన్నమాట. ఎందుకంటే ఇచ్చుకుండినమ్మ వాయనం, పుచ్చుకుండినమ్మ వాయనంలో ఎక్కువ 11 మంది ముత్తైదులకి ఇవ్వాలి కాబట్టి అది కాస్త ఎక్కువ చేశాను అన్నమాట. ఇవి గిర్నీలో తిరగవు కాబట్టి, మన మిక్సీలో తిరగవు కాబట్టి అది తక్కువ చేశాను అన్నమాట. తిరిగేటి కాస్త ఎక్కువ చేశాను. మొక్కజొన్నలు అనేటివి మన మిక్సీలో తిరగవు కదా, అప్పటికప్పుడు చేయాలి కాబట్టి అందులో చేశారన్నమాట. మిగతా ఇంకా కేజీలు అయితే పిండి మరలో వేసుకొని పిండి గిన్నెలు వేసుకొని పట్టించుకొచ్చుకోవచ్చు అన్నమాట. మేమైతే చక్కెర కలిపాము, బెల్లంతో చేస్తారు ఎక్కువ. బెల్లం యొక్క విశిష్టత తెలిసిందే కదండి. బెల్లం పానకం, శ్రీరామాయణం నుండి బెల్ల పానకం చేసుకొని తాగుతారు, ఎంత ఎనర్జీని ఇస్తుందో. మా సైడ్ అయితే సమ్మక్కకైతే ఎత్తు బంగారం కింద బెల్లంని ఇస్తారండి. అది చాలా ఎనర్జీ అన్నమాట. మన మన బ్లడ్ని అంతా క్లీన్ చేసేస్తుంది, రక్త శుద్ధీకరణ జరుగుతుంది. తద్వారా మన యొక్క ఎనర్జీ పెరుగుతుంది అన్నమాట. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నువ్వులు కానీ, పల్లీలు కానీ, బియ్యం పిండి కానీ, మొక్కజొన్న పిండి అయితే దృఢత్వాన్ని ఇస్తుంది అన్నమాట. శరీరానికి గట్టితనాన్ని ఇస్తుంది. మన ఎముకలకు కానీ, నరాలకు కానీ, మనకు దేనికైనా కూడా దృఢత్వాన్ని ఇస్తుంది. ఈ పల్లీనేమో అది పీనట్ బటర్ అంటారు కదండి, అది ఉండి మంచిగా మనకు కొంచెం హెల్తీగా ఉండడానికి ట్రై చేస్తుంది అన్నమాట. మనం మంచిగా హెల్తీగా ఉండడానికి పల్లీలు, నువ్వులు అయితే రక్తాన్ని శుద్ధి చేస్తాయి బాగా. ఇది బియ్యం పిండి అయితే ప్రోటీన్స్ని అందిస్తుంది అన్నమాట. కాల్షియం లెవెల్ పెంచుతుంది, ప్రోటీన్స్ని ఎక్కువ అందిస్తుంది. వీటిని అన్నిటి చక్కెర
సరిపడా చక్కెర పట్టుకొని దేంట్లో ఎంత పడితే చూసుకొని పోసుకున్నాను అన్నమాట. ఒక్కొక్కటిగా పట్టాను. ఫస్ట్ చక్కెర పట్టిన తర్వాత ఒక్కొక్కటిగా పట్టాను అన్నమాట. ఇంకా బొబ్బర్లు ఉడకబెట్టి అవి కూడా చేసామన్నమాట. 9 రకాల ప్రసాదాలు పెడతాం కదండి, మీకైతే 5 రకాలు చూపెడుతున్నాను. ఇంకా 4 రకాలైతే ఫ్రూట్స్, పెరుగన్నము, ఆవకాయ, ఫ్రూట్స్ ఇంకా అవన్నీ పెడతారు కదండి, ఇంకా అవన్నమాట. ఇంకొకటి పెట్టి అలా పక్కన పెట్టేసుకున్నాను అన్నమాట. మిక్సీలో తిరగలేదు, అందుకే కొంచెం బరకగా ఉంది. మేమైతే పిండి మరలా ఆడించామన్నమాట. ఇంకా పానకం చేసి అందులో కూడా వేసుకోవచ్చు అండి, అంత టైం లేదు ఉండదు కాబట్టి మాకు బతుకమ్మ రోజు కాబట్టి బెల్లం కానీ చక్కెర కానీ కలిపి ఇలా చేస్తామన్నమాట. బొబ్బర్లు ఉడికించుకొని అలాగా పక్కన పెట్టేసుకొని అలా పొడి పొడిగా పట్టాలన్నమాట. కచ్చపచ్చగా పట్టాలి, ఇది మరి అలాగా పట్టవద్దు అన్నమాట. కచ్చపచ్చగా పట్టాలి, మరి మెత్తగా అయిపోతుంది. అలా ఆరబెట్టుకుంటే నీళ్ళు అనేటివి వడిసిపోతాయి. ఒక గంట పైగానే అలా ఆరబెట్టుకోవాలన్నమాట. అలా అన్నీ చేసేసుకొని 9 రకాల బతుకమ్మ ముందు పెట్టేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి దాన్ని తీసుకెళ్ళి ఇచ్చుకుంటున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని 11 మంది కానీ 9 మంది కానీ కనీసం 5 కూడా వాయనంగా ఇస్తారన్నమాట. అలా కచ్చపచ్చగా పట్టుకోవాలి. ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నానండి. అలా వేసి అలా కలుపుకుంటే బొబ్బరి ముద్ద లడ్డు లాగా వస్తుందన్నమాట. ఇంకా ప్రసాదాలు 9 రకాలు చేసి పెడతాము. ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నానండి. క్రేజీ జ్యూస్ యూట్యూబ్ ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ సపోర్టివ్గా ఉంటుంది, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. వీడియో మరింత షేర్ అయ్యే అవకాశం ఉంటుంది. సద్దుల బతుకమ్మ ఆట, పెద్ద బతుకమ్మ ఇలాంటి వీడియోలు అయితే చేసి పెట్టానండి. లైక్ చేయండి.